ప్రయత్నిస్తే సాధ్యం, నమ్మితే సంపద. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో డబ్బు గురించి, మీరు ధనవంతులు అవ్వడం గురించి చాలా అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. మీరు ధనవంతులు కావాలంటే నమ్మకంతో ప్రయత్నం చేయండి అనే దాని మీద ఈ టాపిక్ ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో సారాంశం మీకు అర్థమవుతుంది. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. మిత్రులారా, ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మై డియర్ ఫ్రెండ్స్, నమ్మకం మరియు ప్రయత్నం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ రెండు పదాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ధనవంతులు అంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనస్సుకు ప్రశాంతత, సంబంధాలలో ఆనందం మరియు ఆరోగ్యంతో కూడిన సంపద ఉన్నవాళ్ళు కూడా ఈ సంపదను సాధించడానికి అర్హులు అని గుర్తుపెట్టుకోండి. అయితే మీకు కావాల్సింది కేవలం ఒకే ఒకటి, అదే మీపై మీకు నమ్మకం. అది సాధిస్తాననే నమ్మకం మీకు ఉంటే మాత్రం అన్నీ సాధిస్తారని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క నమ్మకమే మీ మనసులో బీజం లాంటిదని గుర్తుపెట్టుకోండి, అంటే ఒక విత్తనం లాంటిదని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, నమ్మకం అనేది చాలా చోట్ల మన యొక్క జీవితంలో ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని నమ్మండి. చాలామంది నేను ధనవంతుడు అవ్వలేను అని మొదటగానే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒక భయం, ఒక సంశయం ఉంటుంది కనుక. నాకు అంత టాలెంట్ లేదు, నాకు డబ్బులు లేవు, నేను అంత అదృష్టవంతుని కాదు లాంటి ఆలోచనలు వాళ్ళని వెనక్కి లాగుతాయని గుర్తుంచుకోండి. కానీ ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఎవరైనా గొప్పవాళ్ళు పుట్టగానే కాలేదండి. ఎవరైనా గొప్పవాళ్ళు ఈరోజు అయ్యారంటే వాళ్ళు పుట్టగానే గొప్పవాళ్ళు కాలేదని మనం గుర్తించాలి. వాళ్ళందరూ మొదట ఒక కళలు కన్నారు, ఆ కళని నిజం చేయగలమని తమపై తాము నమ్మారు కాబట్టే గొప్పవాళ్ళు అయ్యారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని మీ మనసులో పదే ఊహించుకోండి. మీరు ఒక గొప్ప వ్యాపారవేత్తగా, ఒక గొప్ప కళాకారుడిగా, ఒక గొప్ప ఉద్యోగిగా మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు నమ్మేటప్పుడు మీ మనసులో ఎటువంటి సందేహాలకు తావివ్వకండి. నమ్మకం అనేది మీ లోపల ఉన్న ఒక శక్తి అని గుర్తించండి. అది మీరు చేసే ప్రతి పనికి పునాది అని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక పెద్ద భవంతిని కట్టాలంటే ముందుగా దాని పునాది చాలా బలంగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క లక్ష్యాలను మీరు సాధించాలంటే మీ నమ్మకం కూడా అంతే బలంగా ఉండాలి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. నమ్మకం మాత్రమే సరిపోదండి. ఆ నమ్మకానికి ప్రాణం పొయ్యాలి అంటే మీరు ప్రయత్నం చేయాలండి. నేను సాధిస్తాను, నాతో అవుతుందని మీ నమ్మకం ఉంటే సరిపోదండి. ఆ నమ్మకానికి ప్రాణం పొయ్యాలి. అది నిజం కావాలంటే మీ ప్రయత్నం కూడా ఉండాలండి. మీరు ప్రయత్నం చేయాలి. అంటే ప్రతిరోజు చిన్న పనులు చేయండి. మీ లక్ష్యానికి సంబంధించిన ఒక పుస్తకం చదవండి. మీరు ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో ఆ సెక్టర్కి సంబంధించిన ఒక పుస్తకం చదవండి. మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునే వ్యక్తులతో మాట్లాడండి. ఆల్రెడీ మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆల్రెడీ దాన్ని చేరుకున్న వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో కలవండి. అలాంటి వ్యక్తులతో మాట్లాడండి. మీ లక్ష్యానికి సంబంధించిన ఒక కోర్సు నేర్చుకోండి. ప్రయత్నం అనేది ఒక నది లాంటిది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం అనేది ఒక నది లాంటిది. నదికి ఎంత నీరు వచ్చినా కూడా అది ప్రవహిస్తూనే ఉంటుంది, సముద్రంలో చేరుతూనే ఉంటుంది. అలాగే మీకు ఎంత నమ్మకం ఉన్నా మీరు ప్రయత్నిస్తేనే మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకుంటారని గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఉత్సాహం ఉంటుందండి, కానీ కొద్ది రోజుల్లోనే ఆ ఉత్సాహం కాస్త తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఫలితం కోసం తొందరపడతారు. వాళ్ళు చేసే పనిలో తొందరగా ఫలితం రావాలని తొందరపడతారు. మిత్రులారా, మీరు ఒక పని చేసినప్పుడు వైఫల్యం వస్తే అది ఒక పాఠంలో అనుకోండి, కానీ వైఫల్యం అనుకోకండి. వైఫల్యం అనే అంతం కాదు అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రయత్నంలో వైఫల్యాలు రావడం చాలా సహజం. ఒక పిల్లవాడు నడవడం నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడతాడు, ఇది మీకు తెలుసు కదా. కానీ వాడు ఏనాడు కూడా నేను నడవలేను అని అనుకోడండి. మళ్ళీ ప్రయత్నించి నడవడం నేర్చుకుంటాడు. మీరు కూడా మీరు ఏదైతే సెక్టర్లో సాధించాలనుకుంటున్నారో అది మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. వైఫల్యం అనేది మీ దారిలో ఒక రాయి లాంటిదని గుర్తుపెట్టుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వైఫల్యం అనేది మీరు వెళ్ళే దారిలో ఒక రాయి లాంటిదని గుర్తుపెట్టుకోండి. దాన్ని చూసి ఎప్పుడు భయపడకండి. దాన్ని దాటాలి తప్ప పక్కకు తొలగించాలి తప్ప, మనం దాటాలి లేదా పక్కకు తొలగించాలి, రెండిట్లలో ఏదో చేయాలి, అంతేగాని దారి తప్పుకోకూడదండి. ఒకసారి మీరు ఫెయిల్ అయితే అది మీ లక్ష్యాన్ని మార్చడానికి సూచన కాదండి, మీరు మీ పద్ధతిని మార్చడానికి సూచన అని గుర్తుంచుకోండి. అలాగే మిత్రులారా, మీకు వైఫల్యం కనుక వస్తే ఆ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోండి.
మరింత బలంగా మళ్ళీ ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీరు ఎంత ఎక్కువ ఫెయిల్ అయితే అంత ఎక్కువగా నేర్చుకుంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకునే ప్రతి పాఠం మీ విజయానికి మరింత దగ్గరగా తీసుకెళ్తుందని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నేను నమ్ముతాను, నేను చేసే దాని మీద నాకు నమ్మకం ఉందని మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. మీరు నిర్ణయం తీసుకోండి. నేను నమ్ముతాను, నేను ప్రయత్నిస్తాను అని గట్టిగా అనుకోండి. ఈ క్షణం నుంచి మీరు మీ జీవితాన్ని కొత్తగా చూస్తారు. అది మీ కళ్ళలో కావచ్చు, మీ కళ్ళలో కొత్త వెలుగు కావచ్చు, మీ మనసులో ఒక కొత్త ధైర్యం కావచ్చు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళలో కొత్త వెలుగు ఉంటుంది. మీరు ఎప్పుడైతే నేను నమ్ముతాను, నేను ప్రయత్నిస్తానని గట్టిగా అనుకుంటున్నప్పుడు మీ కళ్ళలో ఒక కొత్త వెలుగు, మీ మనసులో ఒక కొత్త ధైర్యం వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటివరకు చేయాలనుకున్న పనిని మొదలుపెట్టండి. మీరు ఏదైతే పని ఇప్పటివరకు చేయాలనుకున్నారో ఆ పనిని మొదలుపెట్టండి. చిన్నగా అయినా పర్వాలేదు, మొదలుపెట్టండి. మీ లక్ష్యాల గురించి ఒక ప్లాను రాసుకోండి. ప్రతిరోజు ఆ ప్లాన్లో ఒక చిన్న అడుగు వేయండి. మీరు ధనవంతులు అవ్వడం అనేది కేవలం ఒక కళ కాదండి, అది ఒక సాధ్యం అయ్యే వాస్తవాన్ని గుర్తుంచుకోండి. కానీ అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని నమ్మండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రయత్నాల మీద ఆధారపడి ఉంటుందండి. మీ నమ్మకం మీద, మీ యొక్క ప్రయత్నాల మీద మీరు ధనవంతులు కావాలని మీ ఆశ నెరవేరుతుంది, ఆధారపడి ఉంటుందని తెలుసుకోండి. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు నమ్మండి, అలాగే ప్రయత్నించండి. మీరు మీ కలలను సాకారం చేసుకుంటారు. అప్పుడే మీ కలలను మీరు సాకారం చేసుకుంటారు. మీ లోపల ఉన్న శక్తిని నమ్మండి. మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు. కేవలం డబ్బుతోనే కాదు మై డిఫెండ్స్, జ్ఞానంతో, సంతోషంతో మరియు విజయంతో మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, నమ్మకంతో ప్రయత్నం చేయండి. మీరు ధనవంతులు అవుతారని నమ్మండి. మళ్ళీ చెప్తున్నాను, నమ్మండి. నమ్మకం అనేది నమ్మకానికి అంత వాల్యూ ఉంటుందని గుర్తుంచుకోండి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.